త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, కాబట్టి మునుపు శరీర విషయాల్లో చేతితో చేయబడిన సున్నతి గలవారు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో, క్షమించండి, 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుణ్ణి ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆగుతాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? జాగ్రత్తగా విందాం. ఈ ఒక్క మాటని మనం జాగ్రత్తగా మన లెసన్కి బేస్ లైన్గా మనం తీసుకుంటే, దాన్ని ఫ్రంట్ లైన్లో పెట్టి మనం ఆలోచిస్తే, సమకాలీన పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని నామాల కన్నా గొప్ప నామం. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆ దైవాన్ని ఎంతగా హెచ్చించాడో అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. తాను హెచ్చించే కొలది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి పట్ల తాను చూపించిన వైఖరి, తాను మోకాళ్ళేసి శరీరధారి అయి ఉన్న దినముల్లో రోదన తెలియచేస్తూ, తను కుమారుడై ఉండి తను లోబడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని ఎంతగానో మహిమపరిచాడు. అయితే ఒక సంగతి మన జాగ్రత్తగా తీసుకుందాం. అంటే ఏమాత్రం తన దైవత్వాన్ని, ఉనికిని కలిగిన ఆయన, తండ్రి తనకి ఇవ్వబోయిన స్వతహాగా నిత్యత్వాన్ని, దైవత్వాన్ని కలిగిన ఆయన, ఇలలో కానీ పరమందు కానీ ముల్లోకాల్లో కానీ ఆయనను ఢీకొట్టేవాడు ఎవరో లేకపోయినా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే మన ట్రెండ్ లాంగ్వేజ్లో పబ్లిసిటీ కోరుకోలేదు. ఆయన పబ్లిసిటీకి దూరంగా ఉన్నాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే హెచ్చించుకోడు, డాంబికంగా చూపించుకోడు. కానీ ఈ సమాజం ప్రస్తుతానికి దేని మీద నడుస్తుందో తెలుసా? పబ్లిసిటీ. మీరు బాగా వినండి. కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమైనది ఏంటి చెప్పిన? నలుగురు మనల్ని చూడాలనుకోండి. ఇదో జబ్బు, గుర్తెట్టుకోండి. దానికోసం రీల్స్ చేస్తున్నారు, దానికోసం కుర్రగాళ్ళు ఈ బోతలు కట్ చేసేసుకుంటున్నారు, దానికోసం ఒకడు మీసం ఉంచుతాడు, మరో మీసం తీసేస్తున్నాడు, కొంతమందిని చూస్తే అదొక మేకపోతే గడ్డం పెంచుతున్నాడు. ఇదేనికిరా? బ్లేడ్ బ్యాచా మీరు? దేనికి నేను అడుగుతున్నాను. పీకల మీద కట్ చేసుకోవడం, చేతుల మీద కట్ చేసుకోవడం, ఐబ్రోస్ కట్ చేసుకోవడం, మీసాలు కట్ చేసుకోవడం, దేనికి ఇది? ఒక పోరంబోకు ఎవడో ఏడుస్తాడు, ఎదవెడుపు. ఆ ఏడుపులు మిగిలిన పోరంబోకులందరూ ఏడుస్తారు. ఏంట్రా ఇదంటే ట్రెండ్, ఏంట్రా ఇది పబ్లిసిటీ, ఏంట్రా ఇదంటే అందరు ఇలా మెట్ల మీద దిగితే వీడు మెట్ల మీద దిగడంట, చెప్పండి, దూకేస్తాడంట. పబ్లిసిటీ. మొన్న ఒక వీడియో చూస్తాను. ఆ వీడియోలో మీరు చూస్తున్నారు, ముఖ్యంగా మన కోనసీమ ఇలాకా కోసం మాట్లాడుతున్నాను. మొన్న ఒక వీడియో చూస్తాను. ఆ వీడియోలో ఏంటో తెలుసా? వెళుతున్న ఒక 10 టైర్ లారీ కిందకి వాడు హైవే మీద ఒక 80-90 స్పీడ్లో ఒక వాహనం, బరువైన వాహనం వెళుతుంటే వీడు పక్కన హై స్పీడ్ బైక్ తీసుకున్న వీడు స్పోర్ట్స్ బైక్లో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఏదైతుందో ఆ 10 టైర్ లారీ కిందకి వెళ్ళి ఎలా వస్తున్నాడు. వీడికి బాబు లేడు. నన్ను అడిగితే ఆడికి అమ్మ లేదు. వాళ్ళ అమ్మా బాబులు నిజంగా వాళ్ళని కన్నావాడైతే నేను అడుగుతున్నాను, పోతే అడుగుతున్నాను, లారీ వాడి మీద కేసు. మేము మళ్ళీ అడుగుతున్నాను, ఆ బైక్ యాక్సిడెంట్ చేసి మళ్ళీ ఇంకోటి వెళ్తే ఆడి మీద కేసు. వీడి చేసి దుర్మార్గమైన తుంటర పనికి ఎంతమంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలండి?
పోనీ ఈడు పోతే ఈడితో పోతే ఈడిని కన్నందుకు వాళ్ళ అమ్మ ఏడుపు, ఆడి తండ్రి ఏడుపు. ఇది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పబ్లిసిటీ. నేను బైక్ అందరిలాగే తోలితే నన్ను చూడరు కనుక చెప్పండి, ఫ్రంట్ వీల్ ఎత్తేసాడంట. అందుకే వీడు ఏం చేస్తాడంట, ఫ్రంట్ వీల్ ఎత్తాడట, బ్యాక్ వీల్ మీద తోలుతాడట, దాన్ని ఒక రికార్డ్ చేస్తాడంట, అది రీల్ అంట. ఈ రీల్స్ పిచ్చి బట్టి, పబ్లిసిటీ పిచ్చి ఏం చేస్తాడు, తోయడమే. ఇంకా ఇలా తోసి ఈ ఫోన్ ఎక్కడ పట్టిపోతుందని చెప్పిన, బాత్రూంలో పట్టిపోతున్నారు ఫోన్. బాత్రూంలో నడుతున్నాను. వైరస్ కన్నా ప్రమాదకరమైనది నలుగురు మనల్ని చూడాలనుకోవడం, వైరస్ కన్నా ప్రమాదకరమైనది ఈ పబ్లిసిటీ పిచ్చి. ఒక ఆయన ఉన్నాడు, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. ఆ దరిద్రుడికి పట్టిన పబ్లిసిటీ ఏంటో తెలుసా? ఎప్పుడో విషయం చెప్తున్నాను. అతగాడు చేసిన పబ్లిసిటీ పని ఏంటో చూడండి. అతగాడు ఏం చేశాడంటే, ఒకరోజు అందరూ వచ్చారట, అయ్యా మీరు ఎక్కడ మైక్ పట్టుకునే జనాలు చెదగొచ్చేస్తున్నారు, మీరు రోడ్ షోలో మాట్లాడిన పబ్లిక్ తెగ వస్తున్నారు, అసలు మీలాంటి పొలిటీషియన్ మళ్ళీ మన బ్రిటన్లో మీలాంటి ప్రధాన్ని దాటిపోయేవాడు ఎవరు రారేమో, మీరు హిస్టరీలో బెంచ్ మార్క్ వేసేస్తారు, అసలు పబ్లిసిటీ ఏంటి సార్, మీకు ఏ పబ్లిసిటీ లేకుండా మీరు వచ్చారంటే చాలు, మౌత్ పబ్లిసిటీ పెద్ద పబ్లిసిటీ మీకు అయిపోయింది అనగానే అప్పుడు ఈడు అన్నాడట, నేను ఎక్కడ నిలబడితే అంతమంది జనం వచ్చేస్తున్నారు కనుక నన్ను ఈ బ్రిటన్ నగరంలో లేదా లండన్ నడివీధుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఏవైతే సిటీస్ ఉన్న బిగ్ సిటీస్లో నన్ను నడి రోడ్డు మీద ఒకేసారి ఉడిదీస్తే ఇంకా జనాలు బాగా వస్తారేమో అన్నాడట. ఈ మధ్య చచ్చిపోయే వాళ్ళు కూడా తినగా చచ్చిపోతున్నారండి. చెప్పండి, మళ్ళీ వీడియోలకి ఆ చచ్చిపోయే వాళ్ళు ఒక వీడియో ఎలా పెట్టుకుంటారు, అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త, నా వల్ల మీకు బరువు బాధ్యతలు ఉండకూడదని పోతాను. పోయాడు మళ్ళీ మాకు ఈ ఎదవ సెంటిమెంట్ ఏంటి నడుతున్నాను. అంటే చచ్చేటప్పుడు కూడా పబ్లిసిటీ, శవాల దగ్గర పబ్లిసిటీ, పులిహార పొట్ల పంచితే పబ్లిసిటీ, సీర పంచితే పబ్లిసిటీ, నడిస్తే పబ్లిసిటీ. ఇది పొలిటీషియన్స్కి బాగుంటుంది, అందరికీ వచ్చిందా లేదా చెప్పండి? వచ్చింది. అసలు క్రిస్టియానిటీలో ఉండకూడదు ఏంటి చెప్పనా? మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ప్రభు ఏమన్నాడు చెప్పనా? తగ్గాలి. బయట ఏమన్నా చెప్పనా? తగ్గనంటున్నారు, పోతారు వీళ్ళందరూ. బైబిల్ ఏమని తెలుసా? తగ్గించుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో హెచ్చింపబడాలి అంటే నువ్వు తగ్గించుకోవాలి. ఈ పబ్లిసిటీని మనం మానుకోకపోతే మనుషులు ఏమవుతారు? మూర్ఖులు అవుతారు. మనుషులు ఏమవుతారు? ఒక మాయలా కప్పబడతారు. మనుషులు ఏమవుతారు? ఇది విద్య లేని వారినే కాదు వింత పశువులుగా తయారు చేసింది. చెప్పండి, విద్య ఉన్న వారిని కూడా ఈ పబ్లిసిటీ పిచ్చి వింత పశువులా తయారు చేసింది. నేను కొన్ని పేర్లు ఎత్తకూడదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారి పేర్లు ఈ మధ్య వస్తున్నాయి కదా వార్తలు. కుదురంగుండి పాఠాలు చెప్పామా పంతులమ్మ అంటే పాఠాలు చెప్పనందంట. ఎవరన్నా అడగకండి. పాఠాలు చెప్పమ్మ పంతులమ్మ అంటే పాఠాలు చెప్పకుండా రీల్స్ అని ఈ అందరికీ సజెషన్ ఇస్తున్నది. ఏమని చెప్పినా మీ కుల్లి నేనంటే అన్నది. అలా కాదు, నువ్వు టీచర్వి, నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. నువ్వు రోల్ మోడల్గా ఉండాల్సిన దాన్ని నువ్వు ఇలా పబ్లిసిటీ, ఆఫ్ శారీస్, ఇలాంటి ఎక్స్పోజింగ్ వర్డ్స్, ఎక్స్పోజింగ్ చేసే నీ యొక్క స్కిన్ చూపించడం ఇవన్నీ కరెక్ట్ కాదు. నీ విద్యార్థులకు నువ్వేం నేర్పిస్తారంటే నాకు యూస్ పెరిగిపోతుందని మీకు కుళ్ళు కాదు అంత. మీరు చూడకపోతే కళ్ళు మూసుకోండి అంత. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు తిట్టింది. అసలు నువ్వు టీచర్ అని అడిగిన వాళ్ళని ఆడి పేరెత్తి అకౌంట్ ఎత్తి మరీ తిట్టింది. ఈ మధ్య ఏమైంది చెప్పిన? జాబ్ తీసి పాడేశారు. నేను అడుగుతున్నాను, పబ్లిసిటీ మూర్ఖత్వాన్ని తయారు చేస్తుంది. ఈ సోషల్ మీడియా తరం వచ్చిన తర్వాత చిన్నపిల్లలు లేదు, వృద్ధులను లేదు, వ్యక్తులను లేదు, పురుషులను లేదు, క్రైస్తవులను లేదు, బయటోళ్ళని లేదు, అందరికీ పిచ్చి వచ్చిందా లేదు చెప్పండి? వచ్చేసింది అందరికీ. ప్రతి ఒక్కరికి నడుతున్నాను, ప్రతి ఒక్కరికి నలుగురు మనం చూడాలని చేసే తెంగర పనులు ఉన్నాయా లేదా? మేము ఏం రీల్స్ కాడ చేయమండి అనకండి, స్టేటస్లు పెడుతున్నారా లేదా? ఇది పిచ్చి కాదా? నేను అడుగుతున్నాను, ఫ్యామిలీ పిక్స్ అనేవి స్టేటస్లు సోషల్ మీడియాలోకి పంపించవచ్చా? నేను అడుగుతున్నాను. ఈ మాట్లాడడం తప్పుగా అనుకోకండి. ఒక క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్న పోలీసుడిగా మీకు చెప్తున్నాను, సొసైటీ వ్యూ ఎలా ఉంటుందో. నీ భార్యని నీలాగే బయటోడు గౌరవంగా చూస్తాడు అనుకుంటున్నావా?
నీ గారాల పట్టి నీ కూతురిని నీలాగే చూస్తారనుకుంటున్నావా? సన్నాసిగాళ్ళు బయట ఉన్నారు. చిన్న పిల్ల అక్కడ నిలబడితే వాళ్ళ నాన్న వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుంటుంటే వీళ్ళిద్దరి మీద ఒక ఎస్పీ కొడుకు చేసిన కామెంట్ ఏంటో తెలుసు. ఒక ఎస్పీ కొడుకు ఆడన్న ఏ జూడ్ అని ఉంటాడు, చూసారు లేదో యూట్యూబ్లో ఉంటాడు. ఆ జూడ్డో ఎవడు ఉంటాడుగా, ఆడు తమ్ముడు చేసిన కామెంట్ ఆడి మీద ఫైనల్ సెక్షన్ పడింది, ఫోక్సో పెట్టారు వాడికి. వాడు చేసిన డార్క్ కామెడీ ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్లని ఆ తండ్రి ఏదో చేయబోతే చూడాలని ఇంటెన్షన్ ఎక్కువైపోయిందంట. అది కామెడీ. మృగాలు ఉన్నారు సొసైటీలో. నడుతున్నాను, కూతురు ఫోటోలు, చిన్నపిల్లల ఫోటోలు, భార్య ఫోటోలు, ఫ్యామిలీ పిక్స్ అని బయటికి పోతాయో, జంతువులు ఉన్నారు బయట. మళ్ళీ చెప్తున్నాను, జంతువులు. చూస్తున్నారు లేదో ఎఫ్స్టీన్ ఫైల్స్. ఎవరున్నారు అందులో? ఫేస్బుక్ అధికారి అందులోనే ఏడ్చాడు, ఎలాన్ మాస్క్ అందులోనే ఏడ్చాడు, బిల్ క్లింటన్ అందులోనే ఉన్నాడు, ట్రంప్ అందులోనే ఉన్నాడు, గూగుల్ అధినేత అందులోనే ఉన్నాడు, మన తాత అందులోనే ఉన్నాడు. ఎవరైతే ఉన్నారో సలహాదారుడు, విదేశీ సలహాదారుడు అందులోనే ఉన్నాడు. నడుతున్నాను, తాతగారి పేరు పక్కన పెడితే ఇందులో ఉందో లేదు, తర్వాత క్రైమ్ విషయంలో పక్కన పెడితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, చిన్న పిల్లలనట, బాగా చిన్న పిల్లల రక్తం అట. ఈ కేసులో పేర్లు వచ్చిన బ్రిటన్ రాజు పేరు, వీళ్ళ పేర్లని మీరు చూడండి. వీళ్ళందరి యొక్క కోరిక ఏంటో తెలుసా? ఎన్ని వయసు అయిపోయిన ముసలి మొక్కలే మీరు చూస్తారు లేదు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ. ఈ వయసు అయిపోయిన ఈ ముసలి మొక్కలు అందరూ వీళ్ళ కోరిక ఏంటో చెప్పనా? చిన్నపిల్లల రక్తంలో ప్లాస్మా ఎక్కువ ఉంటుంది, ఆ రక్తం తాగితే ఇంకా యంగగా ఉంటామని చెప్పి ఈ చిన్నపిల్లల రక్తం తాగి వండుకుని తినేశారండి ఈ పనికి మాలిన ఈ పెద్దలందరూ. నడుతున్నాను, పిల్లల్ని తినేసి వాళ్ళు ఉన్న ఎవరు? గూగులోడు, ఇంకెవడు? ఫేస్బుక్ వాడు, ఇంకెవడు? ఎలాన్ మాస్క్, ఇంకెవడు? నడుతున్నాను, వీళ్ళందరూ రక్తం తాగి పిల్లల్ని తినేస్తే వీళ్ళకి తెల్లారితే మనకి ఎన్ని ఉచిత సలహాలు ఇస్తారని వీళ్ళు. మొన్న వచ్చారు కదా పెద్ద మనిషి, ఎవరు? కరెంట్ అఫైర్ ఫాలో అవరా? చెప్పండి. అది గేట్స్, ఎవరు అడగండి. బిల్లు ఎక్కువ ఉన్న ఆయన. నడుతున్నాను, ఆయన వచ్చి ఆయన కూడా ఉన్నాడు, అందరూ ఉన్నాడు. ఈడు లేడనడానికి లేదండి, తలక మాసిన, మళ్ళీ చెప్తున్నాను, తలబరెక్కిన ప్రతి ఒక్కరూ అందులో ఉన్నారు. అందరూ ఎవరయ్యా అంటే మీరు గమనించండి, వీళ్ళందరూ మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న అధినేతలు. పిల్లల్ని తినేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నావు, నీకు బుద్ధి జ్ఞానం ఎడుతుందా? నా ఫేస్బుక్ అంటే మొహం పుస్తకం. అది నీ మొహం పుస్తకం పెడితే నీ మొహం పెట్టుకో. ఇంట్లో వాళ్ళ మొఖాలు, పిల్లల మొఖాలు పెట్టచ్చా? సొసైటీ అలా ఉంది. ఈ పబ్లిసిటీ పిచ్చికి ఏమవుతున్నారంటే, గుర్తుపెట్టుకోండి, ఈ పబ్లిసిటీ పిచ్చికి ఏమవుతున్నారంటే ఆడపిల్లలు అయితే ఇంక చెప్పకరొద్దు. ఇంకా ఈరోజు ఢిల్లీలో ఎర్రకోట చూస్తున్నా. ఆ ఎర్రకోట చూస్తుంటే అందరూ ఎర్రకోట చూస్తున్నాం, అందులో అడావుడిగా ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్లని చూస్తే కెమెరామెన్ ఒకటి వచ్చాడు. వస్తుంటే మేము ఎలా చూస్తే ఆ కోట పక్కన నిలబడి డ్యాన్స్ చేస్తుంది. ఏంటిదంటే రీలు డ్యాన్స్ ఏంటి ఎలా అవుతుంది? సిగ్గేది, ఇంతమంది చూస్తున్నారు, సిగ్గేయట్లేదు వీళ్ళకంటే. సిగ్గేది అడుగుతున్నాను. నాభి చూపించడానికి సిగ్గుపట్టలేదు, బ్రెస్ట్ చూపించడానికి సిగ్గుపట్టలేదు, షోల్డర్ చూపించడానికి సిగ్గుపట్టలేదు, టైస్ చూపించడానికి సిగ్గుపట్టలేదు అని అడుగుతున్నాను. వాళ్ళ దేహాన్ని పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళు అనుకుంటున్నారు మాకు కామెంట్లు వస్తున్నాయి, లైకులు వస్తున్నాయి, షేర్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ రేపొద్దు నీ మాట అంటున్నాను, తప్పుగా అనుకోకండి, నీ కట్టుకున్నోడికి ఏం చూపిస్తావు? నీకు ఈ పిచ్చి పబ్లిసిటీ ఎవడెక్కించాడు? నీ బీటెక్లో తయారయ్యావు ఎలాగా? నీకు ఈ టెక్ వచ్చింది ఏంటి? నీకు ఏ టెక్లోకి వెళ్ళాక ఎలాగ అయిపోయావు అని అడుగుతారు. జబ్బల కనబడేలాగా లోపల బాణేలు వేసుకుంటే మొగోడికే సిగ్గేయాలి. వయసు వచ్చిన పిల్లవి రేపు నువ్వు కట్టుకోబోయేవాడికి చూపించాల్సిన నీ యొక్క బహుమానాన్ని ప్రపంచమంతటికి చూపిస్తామంటే దీన్ని ఏమంటారు? పబ్లిసిటీ పిచ్చి. మగపిల్లగాళ్ళు కొంతమంది ఎలా తయారు చెప్పనా? కానీ జరుగుతున్న విషయాలు చెప్తున్నాను, ఏమనుకోకండి. కడ్డాయిర్ వేసుకుని రీల్ తీస్తున్నాడు. కడ్డాయిర్ మరి అదెందుకుందో నేను అడుగుతున్నాను. వీడికి సిగ్గు వీడి సిగ్గు, భయము, భక్తి ఏం చూపిద్దాని? ఇప్పుడు వీడి సూపర్ మ్యాన్ దేహాన్ని చూసి ఎవడ మార్కులు ఎత్తాడనండి? ఏమనాలండి? మరో విషయం చెప్పనా, బర్త్డే జరుగుతుందంట. చూడండి మీరు, నేను చెప్పి నేను అబద్ధాలు కాదు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు లేనప్పుడు గూగుల్లో కొట్టి చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి.
ఈ బర్త్డే జరుగుతుందంట. బర్త్డే జరిగితే ఏం జరిగిందంట? బర్త్డే జరిగితే ఏం జరిగిందంట? వీళ్ళు చేసిన పని ఏంటి చెప్పనా? అందరూ జనరల్ కేకులు తెచ్చుకుంటాం, కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే ఐబాక కేక్ ఏదో తెచ్చుకుంటాం నీట్గా, ఎందుకంటే క్వాలిటీ ఉంటుందని. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా? డిఫరెంట్గా కేక్ తెచ్చారట. ఆ కేక్ ఏంటి తెలుసా? బాత్రూమ్ కేక్. చూడండి, పొంకాలు వీడియోలు ఉన్నాయి. బాత్రూమ్ కేక్ ఏంటంటే అది ఇండియన్ టబ్బా, ఫారెన్ టబ్బా, దాని మీద మళ్ళీ కొన్ని రంగులు, ఏటా రంగులు అని అడగండి, టైట్ రంగులు, లూజ్ రంగులు అడగండి. ఇవన్నీ అడుగుతున్నాను. ఇవన్నీ లోపల, ఇవన్నీ దేనికి అంటే ఇది అడుగుతున్నాను. డిఫరెంట్గా నా ప్రియురాలకి కేక్ పెడితే ఆ డిఫరెంట్ బాత్రూమ్ కేక్ పెట్టిన తర్వాత వ్యూస్ అదిరిపోవాలి, కామెంట్లు అదిరిపోవాలి. ఇలాంటి కేక్ కట్ చేసి పెడుతున్నారని అడుగుతున్నాను. ఈ కట్ చేసి పెడుతుంటాడు ఇలాగా బాత్రూమ్ కట్ చేయడం, ఆ పిల్ల నోట్లో పెడుతుంటా, ఆ పిల్ల వెరీ టేస్ట్ అన్నది. నేను అడుగుతున్నాను, మీరు సిచ్చిగా తెగొన్నాయి చూడండి కావాలంటే. ఈ అన్నిటినీ ఏమనాలి? ఇది ఒక పిచ్చి అనాలా, వైరస్ అనాలా, దీన్ని ఏమనాలి? గుర్తింపు కోసం నడుతున్నాను. గుర్తింపు కోసం గుణం మర్చిపోతారా? అందరూ చూడాలని సిగ్గు మర్చిపోతారా? అందరు నన్ను పొగడాలి, అందరు నన్ను ఆకర్షించాలని ఏ నిందైనా మీదేసుకుంటారా? బాగా పబ్లిసిటీ రావాలని బూతులు మాట్లాడతారా? ఇందులో భాగమేనండి. ఇందులో ఉన్నవారు ఎవరు చెప్పనా? ఇందులో ఉన్నవారు బయట వాళ్ళే కాదు, ఈ పిచ్చుల్లోకి వచ్చింది ఎవరు చెప్పనా? క్రైస్తవ బోధకులు కూడా వచ్చారు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఎవరు ఎటనని బ్రేకులు కూడా అడగండి. ఈ మధ్యకాలంలో ఒక పాస్ట్ గారు ఏం చేశారు తెలుసా? పిచ్చి పబ్లిసిటీ పలు రకాలు అంటారు. ఈ పిచ్చికి ఈయన ఏం చేశాడంటే వాక్యాలు మానేశాడు. ఏం చేస్తున్నాడు? ఇదిగో, మీరు ఏ ఫ్రూట్స్ తింటారంటే ఈరోజు ఏ ఫ్రూట్స్ తినాలి? మీరు ఏం చేస్తున్నారంటే మనకి ఈ ఫారెన్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ మనకు దొరకవు కనుక మన ఇండియాలో ఉన్న మన ఫ్రూట్స్ అన్నీ ఏం తింటారంటే ఇదిగో పలానా ఫ్రూట్ తినండి, జాంకాయ తినండి, అలాగే ఒక మొక్కతో పాటు చెప్పండి బొప్పాయి తినండి, ఆ మొక్కతో పాటు ఏదైతే ఉందో సీజనల్ ఫ్రూట్ ఉందో అది కలుపుకోండి, దానివల్ల మీకు పలానా విటమిన్ వస్తుంది, అది వస్తుంది. ఇది చెప్పడానికి యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. ఇవన్నీ అడుగుతాను. తిండి మీద వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని దైవజనుడు వాక్యం చెప్పడం మానేసి ఏం చెప్తున్నాడట? ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఆకుకూరలు తినాలి నడుతుంది. ఎలాగైపోయారేట్రా అంటే పిచ్చి నడుతున్నాను, పబ్లిసిటీ పిచ్చి. ఇంకో విషయం చెప్పనా? కొంతమంది తయారయ్యారు పాస్టర్ అమ్మలు. ఇంకెలా అలా భయం లేదు వీళ్ళకి కొంతమందికి. వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులు బిర్యానీ ఎలా చేసుకోవాలి, వెంటనే కెమెరా కిచెన్ రూమ్లో పెట్టేసింది ఇవిడ. మీరు చూడండి, ఇవన్నీ యూట్యూబ్లో ఉందో. క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, అందరిలా వండుకోవాలి, లేకపోతే తేడా వండుకుంటే పోతావు. ఎలా వండుకోవాలి? అందరిలాగా వండుకోవాలి. క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పేది ఎవరండి? పులిపేటి మీద నిలబడి వాక్యాలు చెప్పాల్సిన వాళ్ళు. దైవజనులకి పిచ్చెక్కింది, నడుతున్నాను. విశ్వాసులకి పిచ్చెక్కింది. సంఘానికి వచ్చినప్పుడు కూడా గుమ్మం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేసుకుంటారని చెప్పిన ఒక రీల్ చేసి లోపలికి వెళ్తున్నారు. ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏం జరిగిందో చూసి లోపల అంటే వీళ్ళకి వాక్యం మీద మనసు కన్నా ఈ సోషల్ మీడియా పిచ్చి సమాజంలో ఉన్న వారిని పిచ్చోళ్ళు చేస్తుందా లేదా? నిన్ను హెచ్చించాలన్నా ఈ మీడియాయే. నిన్ను రాత్రి సూసైడ్ చేసుకోలేక చేసేదన్నా చెప్పండి ఈ మీడియానే. దీనికి ఎంత దూరం కూడా చెప్పండి అంత మంచిది. ఇందులో తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మంచిగా చూసే వాళ్ళు ఉంటారు, చెడ్డగా చూసే వాళ్ళు ఉంటారు. నువ్వేమీ చేయకుండా దాని పని అది చేసుకుంటుంది. నీ పని నువ్వు చేయాలి. నీ పని ఏంటి చెప్పనా? నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావన్నదే నీకు ముఖ్యమైన సంగతి. నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావన్నదే ముఖ్యమైనది. ఈ ట్రెండ్ని ఫాలో అవుతే ఏమవుద్దంటే పిచ్చివారిగా తయారవుతారు. అందుకే చూసారా, ఒకప్పుడు సేవకులు మనకన్నా, ఇంకా మన ముందున్న సేవకులు అంతకు ముందున్న జనరేషన్లో మనకన్నా ఎక్కువ ఏరియాస్ వాళ్ళ సేవలో తిరిగారా లేదా? తిరిగారు. మనకన్నా దూర ప్రాంతాల్లో కాలినడకని వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఈరోజు ప్రయాణాలకు ఉన్న సుఖం ఆ రోజుల్లో లేదు, అంతకన్నా గొప్పగా తిరిగారు. ఎక్కడైనా వాళ్ళు తిరిగిన దాన్ని పబ్లిసిటీ చేసుకున్నారు చెప్పండి. ఈరోజు మనం వెళ్తుంటే అప్పట్లోనే పలానా బోధకుడు ఇక్కడికి వచ్చాడండి, మాకు వాకింగ్ చెప్పాడని చెప్తున్నారు. వాళ్ళు ఆ రోజులు అంతలా తిరుగుతున్నా ఎక్కడా చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫోటో, ఫ్లైట్ దిగుతున్నప్పుడు ఫోటో,
ఫ్లైట్లో బజ్జీ తింటున్నప్పుడు ఫోటో, సిగ్గులేదు అసలు మీకు నడుతున్నాను. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫోటో, ఫ్లైట్ దిగుతున్నప్పుడు ఫోటో, ఫ్లైట్ తిడుతున్నా. డబ్బులు ఎక్కువైపోయినాయి, సందా డబ్బులు. అడిగేవాళ్ళు లేరు నిన్ను. నడుతాను దేవుడు డబ్బుని ఇంత జలసా చేస్తున్నా అడిగలేవు. 5 స్టార్లో కూర్చున్నారట, 5 స్టార్లో టిఫిన్ చేస్తున్నారట. ఆ టిఫిన్ చేస్తున్న టిఫిన్ రేట్ ఎట్టారు ఎంతంట? వాళ్ళ ముగ్గురికి టిఫిన్ ఖర్చు అంట 3,000 అంట. సిగ్గుందా, భయం ఉందా? 3,000 రూపాయలు టిఫిన్ నీకు 3,000 దేవుడు నమ్మిస్తే ఆ డబ్బు నువ్వు ఎంత జలసా ఖర్చు పెడుతున్నాడు దేవుడు నిన్ను అడగడా? మళ్ళీ తిన్నదాన్ని మేము ఎంత రేటు టిఫిన్ తింటున్నామని పబ్లిసిటీ చేసుకుంటావా? నిన్నేమనాలి? నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ చేస్తున్నాడు దేవుని ఎదురు మంచిది అనుకుంటున్నారా? ఎవరు కూర్చో చెప్తున్నా అనుకోకండి, మీకోసం నా కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనందరి కోసం చెప్తున్నాం, దేవుని ఎదురు జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే ఏమవుద్ది? దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్కల్లోకి తీసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటో చూడండి ఒకసారి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. త్వరగా ముగిద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు, ఇప్పుడు చెప్పండి, ఇది బంగారు అక్షరాలు లాంటి మాట మనం చెప్తున్నాను. ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. ఈ సోషల్ మీడియా పిచ్చెక్కిన ప్రతి ఒక్కరికి తెలుసుకుందని చెప్తున్నా, ఈ లోకం మనల్ని పొగిడిందో మనకి ఎప్పటికైనా శ్రమే. ఈ లోకం మనకి జేజేలు కొట్టిందో ఈ ప్రపంచం ఎప్పటికైనా మనకి ప్రమాదమే. ఈ లోకం ఎప్పటికైనా మన అందనాలు ఎక్కించిందో, ఈ లోకంతో ఎప్పటికైనా మనకి ఇబ్బంది ఎందుకంటున్నాడు ఆయన. ఈ లోకం మిమ్మల్ని పొగడొద్దు. మీరు లోకం దృష్టిలో గొప్పవారైతే దేవుని దృష్టిలో తక్కువవారైపోతారు. దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవుడు హెచ్చిస్తే మనల్ని ఎవడో పడగొట్టలేడు. దేవుడు మనల్ని నిలబడితే ఎవడో మనల్ని కాదనలేడు. దేవుడు మనల్ని సమాజంలో ఒక ఐకాన్గా, దేవుడు మాదిరికరంగా మనల్ని మారిస్తే ఎవడు మన ఇంచు కూడా కదపలేడు. మన తల వెంట్రుకలో ఎంట్రుకు కూడా రాదు మళ్ళీ చెప్తున్నాను. కానీ నువ్వు ప్రజల దగ్గర కుప్పగంతులేసి ఏదోలాగా నువ్వు హెచ్చించుకునే ప్రారంభం చేస్తే, రీల్స్ అని, అవని, చెత్త అని, రాంగ్ కంటెంట్ అని ఏదో ఒక విషయాన్ని నువ్వు అలవాటు పడితే బైబిల్ అంది దెబ్బతినిపోతావు. నీకు శ్రమ. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ. మరో వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా లేని ఎడల మీరు ఫలము పొందుదురు. ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఆ రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్న కాలంలో కూడానట భక్తిని పబ్లిసిటీ చేస్తారంట. ఏ పెద్దమ్మ అలాగున్నావు అంటే, పాస్టింగ్ కదా బాబు అందంట. అలా అడగాలని ఎట్టింది ముఖం అలాగా. అంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావని అందరికీ చూపించమన్నాడు, చూపించొద్దన్నాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అది చేస్తున్నారు. పరిసయ్యులు శాస్త్రులు భక్తి అంటే ఏం చూపిస్తున్నారు చెప్పిన? బయటికి చూపించుకోవడమే చెప్పండి భక్తి. దేవుని నీతి వేరు, మీరు అనుకుంటున్న నీతి వేరు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ప్రార్థన చేయనప్పుడు సంత వీధులు నిలబడి ప్రార్థన చేస్తారంటే, నిజంగా సంత వీధుల్లో గంటల నిలబడి ప్రార్థన చేస్తున్నారు. బహిరంగంగా గంటల ప్రార్థన చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎంతసేపు చేస్తారు? నేను అడుగుతున్నాను, యేసుప్రభువు అడుగుతున్నాడు ఆ రోజు, మీరు పబ్లిసిటీ కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారే, అసలు మీ ప్రార్థన వ్యక్తిగతంగా ఎంత ఉంటుంది? ఎంత టైమింగ్ ఎంత? అదే ప్రార్థన ఎవరినైనా మైక్ ఇచ్చి చేయమన్నాం అనుకోండి, చర్చిలో ఎవరినైనా మైక్ ఇచ్చి ప్రేయర్ చేయమన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మైక్ ఇచ్చే ముందే ముఖ్య ఆగ్రహేస్తుంటారు. అసలు ఏంటంటే ప్రభువా మా బిడ్డలని అంటారు. అంత ఏడుపు ఎలా వచ్చేస్తుంది నీకు? ఎప్పుడైనా వ్యక్తిగతంగా అడుగుతున్నాను, వ్యక్తిగతంగా ఎప్పుడైనా దేవుడి దగ్గర నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాల కోసం ఏడ్చావా? కానీ జనాల ముందు ఎందుకు ఏడుస్తున్నావు? నిజమైన ఏడిస్తే ఏడుచావు, దేవుడు నిన్ను ఒక నిజమైన ఏడిపోతే దేవుడు నిన్ను మహిమపరచును గాక. ఒకవేళ దొంగ ఏడిపోతే ఏం కోరుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు చూడండి. మనుషులకి కనబడినట్టు మీరు ఉపవాసం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, మనుషులు మిమ్మల్ని పొగడాలని మీ భక్తిని ఉపవాసాన్ని చెప్పండి చూపించొద్దు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి మనకి.
మీరు చూపించొద్దు, కనపరచొద్దు, అలా పబ్లిసిటీ చేయొద్దు. ఉపవాసంలో నడుతున్నాను, నీ ఉన్నావన్న సంగతి నీకు దేవుడికి తప్ప తెలియద్దని దేవుడు చెప్తే వీళ్ళంతా ఏం చేస్తున్నారంట చెప్పండి? ఊరంతా చూపించుకుంటారంట. దేవుడికి మీరు బైబిల్ అలా తిరగేసుకుంటూ మీరు వెళ్ళిపోతే ఎక్కడైనా జనాలకి కనుబరుచుకునేది దేవుడికి నచ్చుతుందండి? అందరూ చూస్తుండగా ప్రార్థన చేసిన ఆయనకి నచ్చట్లేదు, అందరూ చూస్తుండగా ఉపవాసం చేసిన ఆయనకి నచ్చట్లేదు, అందరూ చూస్తుండగా భక్తిని చూపించుకున్నా నచ్చట్లేదు. కానీ బాధాకరమైన విషయం చెప్పిన, ఈరోజు భక్తి కూడా పబ్లిసిటీ అయిపోయింది. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న పబ్లిసిటీ రాజకీయం కన్నా ఎక్కువ ఉందా లేదా? కొన్ని మాటలు నేను కంపేర్ చేస్తాను, ఏమనుకోకండి, ఈడేటి ఇలా చెప్తున్నాడు అనుకోకండి. ఎప్పుడు లేనంత సినిమా యాక్టర్లు క్రిస్టియానిటీలోకి వస్తున్నారా లేదా? వై? ఎందుకు వస్తున్నారు? నిజంగా వీళ్ళ మారొస్తే మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? నా ప్రశ్న ఇది. మళ్ళీ ఎందుకు సినిమాల్లోకి వెళ్తున్నారు? వీళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండకుండా 2 సినిమాలు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే దీని అర్థం ఏంటి చెప్పిన? ఆఫర్ ఉంటే అలా, సీజన్ లేకపోతే ఇలా. అన్నిటికన్నా మన జనాలు చెప్పిన ఏదన్నా యేసు ప్రభు పేరెత్తితే చాలు వాళ్ళ డేట్లు అడిగేస్తాం మనం. ఏమని? రండి మా దగ్గరకు వచ్చి చెప్పండి మీ వ్యక్తిగత సినిమా జీవితం నడుతున్నాను. సినిమా జీవితాలు చెప్తే మారుతామా, సువార్త చెప్తే మారుతామండి? మరి ఆ బుద్ధి ఏమి ఏడుస్తుందండి? నేను అడుగుతున్నాను. బయట పసిగట్టారు, ఒక వ్యక్తి త్వరగా ఆ ఇండస్ట్రీ కన్నా త్వరగా పబ్లిక్లోకి వెళ్ళే మరొక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అందరు కాదు, కొందరికి అర్థమైన విషయం ఏంటి చెప్పిన? క్రిస్టియన్ ప్లాట్ఫామ్. రెండో చెప్తున్నాను వినండి, రాజకీయ నాయకులు కూడా ఈ మధ్యమే క్రిస్టియన్స్ అని బహిరంగంగా చెప్పుకుంటున్నారా లేదా? క్రిస్టియన్ ఓటింగ్ పెరిగింది కనుక. మరో మాట చెప్పనా, ఆడ మగ కానోలు కూడా ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీలోకి వస్తున్నారు లేదు చెప్పండి. ఎందుకు చెప్పండి? ప్లాట్ఫామ్ అలాంటిది కనుక. మరో మాట చెప్పనా, ఒకప్పుడు ఇలాంటి చెల్లెలు ఉండేవారు దేవుని పాటలు పాడడానికి. ఇప్పుడు ఘంటసాల టైంలోని క్రిస్టియన్ పాటలు పాడననేవారట, గుర్తెట్టుకోండి. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ముందుగా వచ్చే ఈ సింగర్స్ అందరూ ముందుగా ఎదుర్కొనేది చెప్పిన క్రిస్టియన్ పాటలు పాడతారు. ఇలాంటి తల్లులను కాదు, క్రిస్టియన్ పాటలు పాడతారు. ఆ పాడిన తర్వాత అందరూ బాగుంది ఇలా స్వరం అన్నప్పుడు మెల్లగా డివోషనల్ నుంచి కొంచెం అడ్వర్టైజ్మెంట్ సాంగ్కి వెళ్తారు, అటు నుంచి అటు సినిమా సాంగ్లు. అంటే వీళ్ళ క్రిస్టియన్ యొక్క వేదికను కూడా, క్రిస్టియన్ వేదికను కూడా దేనికి ఉపయోగిస్తున్నారు చెప్పండి? వీళ్ళు ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటి ట్రైల్ అనుకుంటున్నారు దేవుడి పాటలు పాడటం ఇక్కడ. అంటే క్రైస్తవ్యాన్ని కూడా డివోషనల్ ప్లాట్ఫామ్ను కూడా ఎలా మార్చేస్తున్నారు చెప్పండి? పబ్లిసిటీ పిచ్చిగా మార్చేస్తున్నారు. ఎవరినైనా బాగా పాడుతున్నామనండి, బాగా ఉన్నారు కొంతమంది పేర్లు అడగండి, బాగా పాడుతున్నామనండి, ఈ చర్చిలో పాడి ఈ పెద్దమ్మ తినంగా చర్చిలో పాడకుండా నీ స్వరం బాగుంది నువ్వు గానకోకిల్లో ఉన్నావని, కానీ ఈ కోకిలు పోయి ఇక్కడ కుయ్యడం మానేసి అక్కడ కూసిందండి. కుయ్యనిచ్చారు, అక్కడ తరివేశారు. అక్కడ అడుగుతున్నాను, కుయ్యనిచ్చారని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, ఎంతకు ఎలా తయారవుతున్నారు అని అడుగుతాను. పబ్లిసిటీ పిచ్ అనేది దేవుడికి దూరం చేస్తుంది. పబ్లిసిటీ పిచ్ అనేది నీ టాలెంట్ని దూరం చేస్తుంది. పబ్లిసిటీ పిచ్ అనేది నీ వ్యక్తిత్వాన్ని దిగజారుతుంది. పబ్లిసిటీ పిచ్ అనేది చివరికి నేను నిలబడుతుంది తెలిసిన దేవుని ఎదుటే కాదు, మనుషుల ఎదుట కూడా చెప్పండి నిన్ను సిగ్గుమాలిన ముఖంతో నిలబెడతాది. ఇదొక్కటి మీకు అర్థమైతే 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. పాత నిబంధనలో ఒక సెలబ్రిటీ ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి. ఈయన్ని పబ్లిసిటీ చంపేసింది. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం నుండి, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం నుండి, ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతను చెప్పండి ఎలా ఉన్నట్టు బైబిల్ వర్ణిస్తుందంటే నిజంగా అతను ఎంత అందంగా ఉండి ఉంటాడండి. అందంగా ఉన్నారని నువ్వు అనుకోవడం కాదు, అందంగా ఉన్నారని నేను అనుకోవడం కాదు, అందంగా ఉన్నానని పుట్టించిన ఆయనే చెబుతున్నాడు. ఏమని చెప్పండి?
ఏమని చెప్తున్నాడు? అబ్షాలోము కోసం వివరిస్తూ, ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు అతని యందు ఏ లోపం లేదంట. కిందికి, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా వాటిని కత్తిరించుచూ వచ్చును. కత్తిరించినప్పుడల్లా రాజు తూనికని బట్టి 200 తులములు, ఆయన అడుగుతున్నారు 200 తులముల ఎంటుకలంట. ఇప్పుడు బాగుండండి, అందంగా ఉన్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అతనికి పేరెట్టడం లేదు. ఆయన ముఖం అందం, కళ్ళు అందం, ఐబ్రోస్ అందం, లిప్స్ అందం, ఆయన నెక్ అందం, ఆయన చెస్ట్ అందం, టైస్ అన్నీ మొత్తం అన్నీ. ఆయన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అందంగా ఉన్నాడు. అందాన్ని ఇంకా అట్రాక్షన్గా ఉంచాలని ఏం చేశాడట? 200 తులాలు ఏదో పెంచాడట. చూడండి, ఏంటది? తల. పెంచితే పెంచాడు. ఏడాదిలో ఇంకెప్పుడు కటింగ్ వేయించుకోవా? వేయించుకోడంట. ఏడాదంతా పెంచాడట. ఆ పెంచితే ఏమైంది? అతడు చూడండి, చూడడానికి చాలా అందంగా ఉన్నారు. కానీ గమ్మత్తని చెప్పిన ఓ పెద్ద ఆయన మాట అని చెప్తున్నాను, పైన పటారం చెప్పండి, లోపల లటారం. చాలామంది చూడడానికి అందంగా ఉంటారు, లోపల చెప్పండి డెవిల్ కన్నా దారుణంగా ఉంటారు. వాళ్ళ రంగు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, ఆడలు మగవాళ్ళు అని చెప్తున్నాను, చూడడానికి చాలా అందంగా ఉంటారు. వాళ్ళ బుద్ధే అదో నలుపైన బుద్ధి, అదో బుద్ధి అసలు బాగోదు. ఈడు చూడ్డానికి బాగున్నాడట. ఈడు బుద్ధి ఎలా ఉందంటే చూడ్డానికి బాగున్నాడు, కానీ వాడు చూసే కొలది ఎలా ఉండదు తెలుసా? ఆడు అందంగా కనబడుతున్నాడు, కానీ లోపల మాత్రం దరిద్రపు బుద్ధి ఉందంట. ఎంత దరిద్రపు బుద్ధి అంటే దావీదు గారి రాజ్యాన్నే లాగేసుకోవాలన్నంత సూక్ష్మ దరిద్రపు బుద్ధి ఉందంట. దావీదు ఎవరంటే వాళ్ళ నాన్నగారు కదండి. వాళ్ళ నాన్నగారినే పదవి నుంచి దించేసి ఆ సింహాసనం అనుకుంటున్నాడంటే ఈడు అందం కన్నా ఈడి బుద్ధి ఎంత వంకరగా ఉందో చూడండి. రెండోది తెలుసా? బాగుండండి, మనుషుల్ని తన వైపుకు తిప్పుకోవడానికి లేనిపోయిన ఐడియాలు ఇచ్చాడట. పబ్లిసిటీ ఏం చేసుకున్నాడట? అటు ఒక 50 మందిని, ఇటు ఒక 50 మందిని పెట్టుకుని చుట్టూ జనాలు జేజే కూర్చున్నాడు. అంతమంది బాడీ గార్డులు ఎందుకంటే ఆడికి బాడీ గార్డులు పెట్టుకున్నారంటే వీడేదో గొప్పవాడు అనుకోవాలని పబ్లిక్. మీరు తర్వాత ఇంటికి వెళ్ళక చదవండి. బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే బాడీ గార్డ్స్ని ఎందుకు? ఇతను రాజు కాదు, రాజు దగ్గర మంత్రి కాదు, రాజు దగ్గర ట్రెజరీ మెంబర్ కూడా కాదు, అసలు వీటికి ఏ పదవి లేదు. ఏ పదవి లేకపోయినా ఇంతమంది బాడీ గార్డ్స్ని ఎందుకు పెట్టుకున్నామంటే జనాలు ఎలాంటి వాళ్ళంటే ఆయన ఇంతమంది కాపాడుతున్నారంటే చెప్పండి ఇతను చాలా గొప్పవాడు అనుకోవాలని. అందుకే చూసారా ఈ బాడీ గార్డులు పెట్టుకునే పిచ్చి మన క్రైస్తవ చెప్పండి దైవజనులు కూడా వీళ్ళు ఎమ్మెల్యే ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్య. అందుకే వీళ్ళు ఎంత ఎమ్మెల్యే ఫీల్ అయిపోతున్నారంటే వీళ్ళు బైబిల్ మొయ్యరంట. వీళ్ళు బైబిల్ మొయ్యరంట, ఇంకోటి మొయ్యాలంట. పాపం వయసు అయిపోయింది కదా, ఈ చేయి లాగేసింది పక్కకి, అందుకనేసి ఆ బైబిల్ మొయ్యరంట. రెండోదట వాటర్ బాటిల్ వాళ్ళు పట్టుకోరంట. చెప్పండి, వాటర్ బాటిల్ ఇంకొక కుర్రోడు ఎవరికి ఇవ్వాలంటే మరి ఈ క్రైస్తవులు ఉన్న విశ్వాసాలంతా మరి మనకు కట్టుబానిసలు కదా, మరి అందుకు మనకు సేవ చేస్తారు. అందుకనేసి బైబిల్ ఆయన పక్కడు పట్టుకోవాలట, ఆ బాటిల్ ఆయన పక్కడు పట్టుకోవాలట, కచ్చిపి కూడా పట్టుకోరట. చెప్పండి, వాళ్ళు పట్టుకోరట. ఇప్పుడు షూ ఆయన తీసుకోడంట. చెప్పండి, తీయాలంట. నేను అడుగుతున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తాను ఇలాంటి పిచ్చి వీళ్ళు ఏం చేస్తాను చెప్పిన, ఎమ్మెల్యే గారికి బాడీ గార్డ్స్ పెట్టుకున్నారంటే ప్రతిపక్షం వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళకి గొడవలు ఉంటాయి, నియోజకవర్గంలో గొడవలు కానీ పెట్టుకుంటే తగును, పోనీ లేకపోతే పెట్టుకుంటే అదొక ఫ్యాషను. నీకెందుకు బాడీ గార్డ్స్? బైబిల్ ఎవరు పెట్టుకుని చెప్పిన బాడీ గార్డ్స్ని? అబ్షాలోము కూడా పెట్టుకున్నాడు. నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? నీకెందుకు బాడీ గార్డ్స్? ఈసారి ఎవరైనా మీకు కనబడితే అడగండి, పాస్టర్ గారు మీకు ఎందుకంటే బాడీ గార్డ్స్ అని అడగండి. చంపేస్తారు కదా బాబు అంటే చచ్చిపోవడం కదండి క్రైస్తవంలోకి వచ్చామని అడగండి. అసలు నాగిటి మీద చెయ్యేసిందే చెప్పండి, చనిపోవడానికి కదండి. యేసుప్రభువులో చనిపోవడానికి, ఇతరుల కొరకు చనిపోవడానికి కదా మనం వచ్చాం. మనకెందుకండి బాడీ గార్డ్స్ అని అడగండి. ఈ బాడీ గార్డ్స్కి రోజుకి 1000 రూపాయలంట. ఈ మధ్య 500 పెంచమన్నారంట, ఎవరైనా అడగండి. అందుకని 2-3 తగ్గించారంట. నేను అడుగుతున్నాను, వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి తయారైపోతారు. అక్కడి నుంచి కారు అక్కడ ఆగుతుంది కదా, అక్కడి నుంచి తయారైపోతారు. ఇప్పుడు నా కారు అక్కడ ఆగింది, అక్కడి నుంచి తయారైపోతారు. ఏమని తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి ఎవడ అడ్డులేడు, తప్పకుండా మీరే అడ్డు. ఇదో పబ్లిసిటీ అన్నమాట. ఇవన్నీ ట్రిక్కులన్నీ ఎవడ ఉపయోగించాడు తెలుసా?
అబ్షాలోము ఉపయోగించాడు. వాళ్ళ నాన్న దగ్గరికి చాలామంది పబ్లిక్ వెళ్తుంటే ఈ జనాలందరూ చుట్టూ పెట్టుకుని వీడు ఉదయాన్నే రెడీ అయిపోయాడు కూర్చుని అన్నాడట. ఆ రెడీ అయిపోయి కూర్చున్నాడు అంటున్నాడట. అలా పోతున్నాడు, బాబు ఇలా రా అని ఈ బాడీ గార్డ్స్ పిలిచిన తర్వాత ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, నా ప్రాబ్లం ఇదంటే ఆ ప్రాబ్లం అంత చక్కబెట్టి అన్నాడట. అసలు రాజుగారు నీకు జడ్జిమెంట్ సరిగా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రాజుగారి దగ్గర సరి అయిన సలహాదారుడు ఎవరు లేడు, రాజుగారి దగ్గర నాలాంటి ఉంటే బాగుంటుందని మెల్లమెల్లగా ఒక్కొక్కడికి ఎక్కించడం ప్రారంభించాడు. అంటే పబ్లిక్లో పబ్లిసిటీ తెచ్చుకుని ఏం చేశాడు చెప్పినా గుర్తుపెట్టుకోండి, రాజు వైపుకి వెళ్ళాల్సిన జనాల్ని తన వైపు తిప్పేసుకున్నాడు. రాజు వైపుకి వెళ్ళాల్సిన జనాన్ని తన వైపు తిప్పేసుకున్నాడు. వీడికి ఈ పిచ్చి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఈ మాట అంటున్నా తప్పుగా అనుకోకండి, రాయబడిన సంగతులు అంటున్నాను. తండ్రి ఉంపుడి గత్తులతో పబ్లిక్ అంతా చూడాలని చెప్పండి మేళ్ల మీద కనబడేలాగా, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఓపెన్గా శృంగారం చేశాడంట. అదేట్రా బయటికి చూపించడం కూడా ఆ రహస్యకారు అంటే అదో పబ్లిసిటీ. అడిగి బాడీ గార్డ్స్ని పెట్టుకోవడం అదొక పబ్లిసిటీ. బాగునండి, తన అందాన్ని చూపించుకోవడం అదొక పబ్లిసిటీ. రెండోది తెలుసా, అందరూ ఇదిగో నా తండ్రి ఉపపత్తులతో నేను పోతున్నానని సిగ్గు లేకుండా, వస్త్రాలు లేకుండా ఊరంతా నగరమంతా చూస్తుండగా మిద్దెల మీద పబ్లిక్ కనబడేలాగా వాడు ఓపెన్ సెక్స్ చేశాడంట. అరే ఈయన్ని ఏమనాలి? ఇలా జనాలను పోగేసుకుని, ఎప్పుడైతే జనాలను పోగేసుకున్నాడో, జనాలు పోగే కొద్దీ శత్రువులు పోగవుతారా పోగవరా? పోగయ్యారు. ఆ పోగైనోడికి శత్రువులు ఈయన పరిగెట్టించారు. పరిగెట్టిస్తే ఏం జరిగిందో ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి దావీదు సేవకులకు ఎదురాయను. అతని తల చెట్టునకు తగులుకుందునందున అతడు ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుచుండగా అతని కిందనున్న కంచెరగాడిది సాగిపోయాను. ఒకడు దాన్ని చూసి వచ్చి, అబ్షాలోము మస్తకైన కృత్యము ఏలాడుచుండని చూస్తున్నానని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు నీవు చూచి నీవతన్ని ఎతన కొట్టకపోతేవేమి, నీవతను చంపని ఎడలా అందుకు వాడు యవనస్తుడైన అబ్షాలోము ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడిన రాజు నీకును అభిషిక్తుడని ఎత్తినని ఆజ్ఞించుచుండగా నేను వింటిని ఆయన చెబుతూ మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ సందర్భం అంతా. ఆ చివరికి ఏమైంది చెప్పినా, ఆడి మెడకాయ మీద తలకాయ ఊడిపోయింది. ఎందుకు ఊడిపోయింది చెప్పండి? లేని పబ్లిసిటీ తెచ్చుకోండి. నిజంగా ఉత్తమ ప్రవర్తన గలవాడైతే దావీదు గారు రాజ్యంలో ఏదో ఒక ఉన్నతమైన భాగాన్ని ఇస్తాడా ఇవ్వడా? ఈ అడ్డగోలు పబ్లిసిటీ రాత్రికి రాత్రి ఎదిగిపోవాలన్నా ఈ యొక్క చీకటి ఆలోచన ఏమైందో తెలుసా? రాత్రికి రాత్రి గొప్పోడైపోవాలనుకున్న ఈ ఆలోచన శత్రువులను పోగేసుకుంది. ఉపపత్తులతో తప్పుడు పనులు చేసి రాజ్యంలో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దేవుడికి వ్యతిరేకంగా, క్షమించండి, తండ్రికి వ్యతిరేకంగా కాలెత్తి దావీదు యొక్క స్నేహితులకి, దావీదు యొక్క పనులకి దీర్ఘకాలిక శత్రువు అయిపోయాడు. చివరికి వీడు ఎలా దొరికేశాడు? తప్పించుకుని బాగా పరిగెడుతున్నాడు. కానీ ఎలా దొరికేసాడు చెప్పినా, ఏడాది పొడవుగా పెంచుతున్నాడే ఆడదానిలాగా ఇంత జుట్టు. ఆ జుట్టట ఆ గుబురుగున్న చెట్టుకి తగిలిందట. ఆడి దిగిపోతామన్న ఆ జుట్టు ఎంత మరి ఏం షాంపూ ఆడాడు ఇటు నాకు తెలియదు, కానీ ఆ మొత్తం మీద ఆ జుట్టు ఆ చెట్టు కొమ్మలకి అలా చిట్టుకుంటే ఆడనే ఎలాడి తీసిందంటే ఆడి జుట్టు ఎంత స్ట్రాంగ్ ఉందండి. ఒకప్పుడు ఎడన సోలర్ యాడ్ వచ్చేది గుర్తుందో లేదో, ముందు షాంపూ చూపించేవాడు కాదు, ఆవిడ వెళ్ళి పెద్ద ఇనప రాడ్ గడెత్త తల ఇలాగా, ఆ ఇనప రాడ్ గట్టి రాడ్ లాగేది, రాడ్ ఎలా వేసింది అనుకుంటాం మనం. అంటే ఆవిడ జుట్టు అంత స్ట్రాంగ్గా ఉందని రాడ్ లాగెత్తుంది, కారు లాగెత్తుంది, జుట్టు గట్టి రాడ్ లాగెత్తుంది, కారు లాగెత్తుంది. ఎందుకు ఇలా లాగెత్తుందంటే ఆవిడ ఎడన సోలర్ షాంపూ వాడుతుందంట. వాడడం పెరిగిందా చెప్పండి? ఊడిపోయింది. నడుస్తున్నాను, ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్లు ఏంటో తెలుసా? ఈ రిలయన్స్ వాళ్ళ అబ్బాయికి 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు, కానీ 6,000 కోట్లు ఎంత? అదో పబ్లిసిటీ. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేస్తే
ఆ అబ్బాయిని ఎవరినో వెనకాల నుండి ఇంక ఇలాంటి సహోదరులు ఎవరు వెనకాల నుండి ఫోటో తీశారు. అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, అబ్బాయి మాత్రం చాలా లావుగుంటాడు. ఆ అబ్బాయి పేరు అనంత్ అంబానీ. ఆ అబ్బాయి ఇలా వెనక్కి తిరిగితే వెనక్కి ఫోటో తీస్తే ఆ అబ్బాయికి రౌండ్గా పడింది ఏంటి, బట్టతల. అప్పుడు కింద కామెంట్ పెట్టారు ఏమనంటే, ఒరి ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నోడికే జుట్టు రావట్లేదు, ఎవడరా అడవిలో నూనె రాసుకుంటే తల వస్తుంది అన్నదే. ఈ మధ్య ఇలా పొడవుకొచ్చేస్తుంది చూసారు అలా నా మా అడుక్కునే వాళ్ళు ఏ షాంపన్న వాడతారా, ఆనవే చేయరాలు. వాళ్ళకి జుట్టు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. బ్రాండెడ్ షాంపులు ఆడుతూ ఉంటుందా, టర్కీలో చేస్తున్నాడు మంచి ప్లాంటేషన్, ఇందాక చదివాను. అదైనా ఉంటుందా? నేను అడుగుతున్నాను, ఏదైతే ఎక్కువ చూపించుకోవాలనుకుంటాం అదే మన ప్రాణాలు తీసేస్తుంది. నువ్వు సోషల్ మీడియా నిన్ను చంపేస్తుంది. అది అందమా నిన్ను మోసం చేస్తుంది. అబ్షాలోము ఏదైతే చూసి మురిసిపోయాడో చెప్పండి, అదే తన ప్రాణానికి సంకటమైంది. అదే కనుక చిక్కుకోకపోతే ఆ కుర్రోడు ఇంకా కొంతకాలం బతికేవాడు. ఇప్పుడు ఆ కుర్రోడు ఏడాది పొడుక్కి ఏది చూసైతే మురిసిపోతున్నాడో అదే తన ప్రాణాలకి సంకటమై ఉరుతాళ్ళ చంపేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పబ్లిసిటీ కోసం మాట్లాడుకునే విషయాలు. ఈ పబ్లిసిటీ సంగతులన్నీ ప్రజల్ని మూర్ఖుల్ని చేసి, అమాయకుల్ని చేసి, మాయలోకి తొక్కి వాళ్ళని సమాధిలోకి నడిపించేస్తాయి. ఏంటో చెప్తాను జాతకం అండి. సౌలు గారు తెలుసుగా, సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలించిన ఆయన 2 ఏళ్ళే బాగున్నాడు. 38 సంవత్సరాలు మనశ్శాంతి లేదు ఆయనకి. ఎందుకు ఆయనకి మనశ్శాంతి లేదు చెప్పండి? దావీదు గారిని పొగిడారంట పబ్లిసిటీ. ఏమని చెప్పండి? దావీదుకి 10,000 చెప్పండి, సౌలుకు 1000. అంటే పబ్లిసిటీ ఆయనకి తక్కువ వచ్చిందని చెప్పండి ఏం చేశారట, నాకన్నా బాగా పొగడబడుతున్నాడు నా ముందే ఉంటే ఎట్టా అని చెప్పి జీవితాంతం తరిమి 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 అక్కర్లేని యుద్ధానికి పోయి చివరికి ఒక తెలియని బాణం తగిలితే చివరికి ఏమైపోయాడు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సౌలు అంతానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్రారంభం పబ్లిసిటీ కాదా? అరే ఏమైతోంది, గాడిదలు మేపుకుంటాను నన్ను దేవుడు దీవించాడు, అలాగే గొర్రెలు మేపుకుంటాను ఈ కుర్రోడిని దేవుడు దీవించాడని హెల్దీగా ఆలోచిస్తే ఎంత బాగుండండి. కానీ నాకన్నా ఎవడో పొగడబడకూడదు అనుకున్నాడు. చివరికి ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు చెప్పండి? ఆవరైపోయాడు, సూసైడ్ చేసుకోండి. చాలామంది ఈ మధ్య తెల్లగా కనబడాలని ముగించేస్తున్నాను, తెల్లగా కనబడాలని ఆ ఫేస్కి ఏవో రాసేస్తున్నారంట. నాకు ఏవి పేర్లు చెప్తారు, సన్లైట్ గిన్లైట్ ఏవో ఉన్నాయి, బెట్నవెట్సి మన చెప్పారు మెడికల్ టెంపర్లు. ఈ అంట తెగ రాసేస్తున్నారంట. పోతాడు త్వరలోనే చెప్తున్నాను. క్యాన్సర్ వచ్చేద్దాం అని చెప్తాను, స్కిన్ క్యాన్సర్ వచ్చేది ఏమనుకుంటున్నారు? ఎలా ఉన్నదాన్ని అలా ఉంచండి. తెలుగులో సామెత ఉంది, పెద్దమ్మలు చెప్తారు ఏమని, ఎలకతోలు ఏడాది ఉతికినా చెప్పండి నలుపు నలుపే కానీ అందం ఎక్కడ ఉంటుంది చెప్పండి, గుర్తుపెట్టుకోండి. అందం ఎక్కడ, రంగు కాదు, గుర్తుపెట్టుకోండి. అందం ఎక్కడ? మనం చేసే పనులు, మన మాటలు, దేవుడు మనకిచ్చిన వరం ఉంటుంది, అదే అందం మనకి. ఆ అందాన్ని కాదని పైన వేస్తారట, అలాగే ఒక ఆవిడ వేసింది రంగు. ఆడెవడో గోలెట్టుకున్నాడు జీవితంలో ఎలాగైనా సరే తెల్లగా ఉన్న దాన్ని పెళ్లి చేసుకోవాలని. అలాగే ఆడు అన్ని సంబంధాలు చూసినాడికి ఏ సంబంధం నచ్చలేదు, తెల్లగా ఉన్న పిల్ల కావాలి. ఇంకా ఆ పిల్ల ఎంత బుద్ధి ఎలా ఉన్నా అనవసరం వాడికి, ఎలా ఉండాలి, తెల్లగా ఉండాలి. ఆ తెల్లగున్న పిల్లని పెళ్లి చేసుకుంటా అనుకుని మొత్తం మీద పెళ్లి చేశారట, తెల్లగా ఉందని. అందరికీ చెప్పుకున్నాడట ఏమని, మా ఆవిడ చెప్పండి చాలా తెల్లగా ఉంటుందరా అని. కొంతమంది పిల్లల్ని పొగుడుకుంటారు తెలుసా, ఇంకా వాళ్ళకి బుద్ధి ఉండదండి అసలు. అలా పొగడకూడదు ఇంకోటి దగ్గర, నేను చెప్తున్నా, అలా చాలా తప్పు అది. ఆడు చెప్పుకుంటాడు మా ఆవిడ చాలా తెల్లగుంటుంది, చాలా తెల్లగుంటుంది, చాలా తెల్లగుంటుంది అంటే ఈ తెలుపు చూసే సగం మురిసిపోయి నిద్ర వస్తలేదు రాత్రులు. తీసుకెళ్ళాడు, పెళ్ళైన కొత్తలో తీసుకెళ్తారు కదా, అలా బయటికి తీసుకెళ్తే రా బేబీ మనం స్విమ్మింగ్ పూల్లో ములుగుదాం అన్నాడట. అంటే అమ్మో నాకు నీళ్ళు అంటే చాలా భయం, నేను రానదంట. రా నేను ఉన్నాను కదా రా అన్నాడట. రా అన్నాడట. నేను ఇలాగే రావని చెప్పి అలా ముక్కుబడి కట్టుకుని అలా తిరిగి వచ్చి ఆ వెనకాల నుంచి లోపలికి గెట్టేసాడట. లోపల పడిపోయింది. ఇంకా లేకదు. లేకపోయేసరికి డౌట్ వచ్చింది. ఆ పక్కన ఒక ఆవిడ ఉంది, అడిగాడు నల్లగా ఉంది ఈవిడ, మేడం ఇక్కడే మా ఆవిడ పడిపోయింది లెగట్లేదంటే, హలో ఇట్స్ మీ
అందరు ఏంటి చెప్పండి, ఆవిడే నీకు రంగేసి కనబడతారు అయ్యా ఇన్ని రోజులు. ఆవిడే ఇప్పుడు లోపల అడిపోయింది, మొత్తం రంగుపోయింది. ఈ లేచి ఎవరు అనుకుంటాడు, ఆవిడని అడుగుతాడు, మేడం మా ఆవిడ ఎక్కడ పడిపోయిందండి. హలో, నేనే. గుండు భద్రాసిపోయింది, కోటి చుట్టూ తిరిగారు, నల్లగా ఉన్నదా దాన్ని తెల్లగని చేశారు, నాకని ఇడాకులు తీసుకున్నారు. నా మాటలు మీకు అర్థమవుతుందా? రంగును బట్టి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందాన్ని బట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడంటే ఆడ అందం బయటికే ఉంది, ఆడికి మనసులో అందం ఉందా? ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే ఎన్ఆర్ఐ సంబంధం అంటే కాల్చి సిగరెట్లు తండించేస్తారంటే అక్కడ తీసుకెళ్ళి నడుతున్నాను, అడగగలవా? అందరికీ అట్లని లేనిపోను కూడా కొందరు నడుతున్నాను. ఏది బయటికి ఏదో నడుతున్నాను, బయటికి కనబడేది కదా అందం. దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చిన ఒక లక్షణాలు ఉంటే అది మాత్రమే. ఈ పబ్లిసిటీ, పబ్లిక్ చూసేదానికి ఓటేయొద్దు. పబ్లిసిటీ మంచిది కాదు, జనాల పొగడత మంచిది కాదు, జనాలు మనల్ని హెచ్చించడం మంచిది కాదు. ఉన్న దాంట్లో తృప్తికరంగా బ్రతకడమే ఒక దేవుని విశ్వాసగా మనం నేర్చుకోవాల్సింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పడు. దాని అర్థం ఏంటి చెప్పిన వాడికి భాషలో, అసలు పట్టణాలు పట్టుకుని పబ్లిసిటీ సాధించే రాజు కన్నా చెప్పండి తన హార్ట్ని, తన కాన్షియస్ని కంట్రోల్లో పెట్టుకునేవాడే గొప్పవాడంట. పబ్లిక్లో ఎన్ని విజయాలు సాధించేవాడి కన్నా ఉన్న విషయంలో ఓడిపోకుండా తనను తాను కాపాడుకున్నవాడు గొప్పవాడంట. అందుకే రాస్తున్నాడు చూడండి, జనాలందరికీ చెప్తున్నాడు. మరో సామెతలో మరో మాట చెప్తున్నాడు చూడండి. సామెత గ్రంథం త్వర ముగిద్దాం. సామెత గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. సామెత గ్రంథం 25వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. తేనెను అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అనుసుకొనలేనివాడు కూడా అంతే. అక్కడ రాస్తూ ఒక మాట నేను వాడికి భాషలో చదువుతున్నాను, మీరు చూడండి. ఇక్కడ చదువుతున్న మాట, అతిగా తేనె త్రాగడం మంచిది కాదు, సొంత గౌరవాన్ని పరిశీలించడం, పరిశోధించడం గౌరవనీయం అనిపించుకోదు. మనసును అదుపులో పెట్టుకోలేని వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే గోడలు కూలిపోయి పాడైపోయిన పట్టణంలాగా అయిపోతారు. ఎంత బాగా రాశాడండి, ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అతిగా తేనె తాగడం ఎంత మంచిది కాదో, అతిగా జనాల నుంచి గౌరవం కోరుకోవడం కూడా చెప్పండి అంత మంచిది కాదు. ఏదన్నా పెళ్ళికి వెళ్తాం, ఆ పెళ్ళిలో నీకు సరైన గౌరవం కోరుకుంటే ఎలా ఉంటుంది చూడండి. ఏదైనా పెళ్ళికి వెళ్తాం, నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఏం చేస్తావు చెప్పండి? పెళ్ళి కొద్దిని తిట్టేసి వచ్చేస్తావు. నీ గౌరవం కోరుకోవాలనుకునే బుద్ధి ఆ పచ్చని కళ్యాణ మండపంలో ఏం చేస్తావు? గొడవకు కారణం అయిపోతున్నావు. అతిగా ఏది కోరుకోకు, నేను గౌరవిస్తే గౌరవం తీసుకో, గౌరవించలేదా అది కూడా తీసుకో. ఎక్కువ పబ్లిక్ నుంచి ఏది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. వాళ్ళు గౌరవించారా, థ్యాంక్ యూ సార్ అంతే. గౌరవించలేదా అయినా థ్యాంక్ యూ సార్ అంతే చెప్పు. అంతేగాని మా గౌరవించడం, చాలామంది పెళ్లి మండపంలో గొడవలు అయిపోతుంది దేనికి? కూర తక్కువ వేశారని. పెళ్లి కుదురు తాలే కానీ మీకు లోకం ఉంది, ఎవడన్నా తక్కువ ఎత్తారా మీకు అన్నారా? అడుగుతున్నాను. కూర తక్కువ ఎత్తాడు గౌరవం పోయినట్టు ఫీల్ అవుతాడు. ఫోటోలు దిగుతారు, ఈ ఫోటోలు దిగుతారు కదా, ఏదికి మీద ఫోటోలు దిగుతున్నప్పుడు ఆ లైన్లో వస్తున్నప్పుడు ఆగండి ఇక్కడ దిగుతున్నారు అనగానే వాళ్ళు అక్కడ కామెంట్ చేస్తారు తెలుసా? ఎందుకు? ఇప్పుడు అగౌరవం వాళ్ళకి. వాళ్ళకన్నా మాకన్నా వాళ్ళు ఎక్కువైపోయారు. మమ్మల్ని కెమెరాలో చూస్తుండగా మమ్మల్ని బయట ఆపేశారు. ఎన్ని గొడవలా కదా. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. బైబిల్ మాట్లాడుతుంది, బైబిల్ పదే మాట్లాడుతుంది. అతిగా తేనె తాగడం, అతిగా ఏదైనా, అతిగా అన్నం తిన్నా ప్రమాదమే, అతిగా తేనె తాగిన ప్రమాదమే, అతిగా జనాల నుంచి పబ్లిసిటీ కోరుకున్న, గౌరవం కోరుకున్నా చెప్పండి ప్రమాదమే. ఏదన్నా అతి ప్రమాదమే. ఏదన్నా ఎంతవరకు ఉండాలి చెప్పండి? అంతవరకు ఉండాలి. అతిగా వెళ్ళామా అది ప్రమాదం. ఎందుకు చెప్తున్నాడు? ఎక్కడ మీరు చూడండి అన్నీ ఉన్నా కానీ ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళు ఆశ్రదింపంటారు. అబ్షాలోము కన్నా అందగాడు ఎవరు చెప్పండి? దావీదు కాదా?
ఆయన మనసు అందం, ఆయన హృదయం అందం. ఆయన గురించి రాయబడ్డ బైబిల్లో ఆయన కళ్ళు అందంగా ఉంటాయంట, ఆయన జుట్టు అందంగా ఉందంట, రంగు బాగుంటుందట. దావీదు గారు చాలా అందంగా ఉంటారంట. కానీ ఎంత అందం ఉన్నా ఆయన మనసు ఎప్పుడు ఎవరి కోసం కొట్టుకుంది చెప్పండి? యెహోవా, 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 యెహోవా. అన్ని రంగు బాగున్న ఆయన మనసు రంగు మీద లేదు, కళ్ళు బాగున్న ఆయన మనసు కళ్ళు మీద లేదు. ఆయన ఎంత అందగాడైనా తన అందాన్ని చూపించుకుంటే ఇతరులకు పేరెట్టుకుంటూ తిరగలేదు. ఆయన ఎంత బాగున్నాడంటే తన రంగు అయినా తన కళ్ళు అయినా ఏవైనా ఎవరు చూపించుకున్నాడు చెప్పండి? దేవా, ఈ రంగు అయిన ఏదైనా మనసు రంగు మీద లేదు, కళ్ళు మీద లేదు, ప్రభువా నీ మీద ఉందన్నాడు. తన యొక్క మనస్సు దేవుడి మీద పెట్టాడు కనుకే దేశానికి రాజు అయ్యాడు. వీడి పబ్లిసిటీ మీద పెట్టాడు కనుకే చెప్పండి ఏలాడిపోయి శవమైపోయాడు. నేను త్వరగా ముగిస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళి చూడండి, మీరెక్కడికైనా వెళ్ళి మాట్లాడండి, జనాల ఫాలోయింగ్ కోరుకున్నది ఎప్పటికైనా ప్రమాదంగానే మారిపోయింది. లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం ముగిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. అయితే ఆయనను గూర్చిన మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహం ఆయన మాట వినుటకును ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యమునకు వెళ్ళుచున్న. ఏం చేస్తున్నారండి? యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే వేల మంది వస్తున్నారట, ప్రార్థన చేయించుకుంటున్నారట, రోగులు వస్తున్నారట. ఆయన పలానా పేతురు గారు అత్తగారి ఇంట్లో ఉన్నాడంటే ఇల్లంతా నిండిపోయేదట, పలానా మా అత్త ఇంట్లో ఉన్నాడంటే ఇల్లంతా నిండిపోయేదట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పబ్లిక్ వస్తున్నారట. వచ్చిన పబ్లిక్ కల్లా ఏం చెప్పాడు చెప్పిన? నన్ను గూర్చి ప్రచారం చెప్పండి చేయకండి. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. స్టార్టింగ్ మనం చదువుకున్నది అన్ని నామాల కన్నా గొప్ప పబ్లిసిటీ యూనివర్స్లో ఉన్నది ఎవరికి చెప్పండి? యేసుక్రీస్తు వారికి. నేను ముగిస్తున్నాను. అన్ని పబ్లిసిటీల కన్నా ఆయన ముట్టుకుంటే రోగులు బాగుపడ్డారు, ఆయన నడిచేస్తుంటే ఆయన వస్త్రం పట్టుకుంటే రోగులు బాగుపడిపోయారు, ఆయన కంటి చూపునిచ్చాడు, ఆయన స్వరం ఉంటే శవాలు లేచి కూర్చున్నాయి. ఒక్కటా రెండా? ఆయన పేరు ఆ రోజు మోగిపోయింది, ఈ రోజు మోగిపోయింది. అన్ని నామాల కన్నా గొప్ప నామం ఎవరు చెప్పండి? కానీ విషయం ఏంటి చెప్పిన? అన్ని నామాల కన్నా గొప్ప నామమైన ఆయన తండ్రి ముందు మోకాలు వేశాడు. మనం గొప్పయ్యే కొలది యేసుప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నారు చెప్పిన? మోకాలు అనుభవం మీదకి మనం రావాలి. మనం ఎదిగే కొద్దీ యేసుప్రభు అండి అన్ని నామాలు ఆయన నామాన్ని వంగినట్లంటే దాని అర్థం ఏంటి? అందరానికి దండం పెట్టాలని కాదు. అది అలా అర్థమైంది చాలామందికి. అందరానికి దండం పెట్టాలని కాదు. ఆయన ఎలాగైతే తండ్రికి లోబడ్డాడో అలాగే నాలాగే అందరూ లోబడాలి. నేను ఎలాగైతే తండ్రి ఎదుట మోకాల్లోనానో నాలాగే మనిషి ఎదిగే కొద్దీ చెప్పండి మోకాళ్ళు వెయ్యాలి. అందరూ క్రీస్తు నామములో దేవుని ఎదుట అణిగి మణిగి ఉండాలి. నీకు ఇల్లు ఇచ్చాడా? అణిగి మణిగుండు. నీకు ఉద్యోగం ఇచ్చాడా? అణిగి మణిగుండు. నీకు అందం ఇచ్చాడా? అణిగి మణిగుండు. నీకు చక్కటి స్వరం ఇచ్చాడా? అణిగి మణిగుండు. నువ్వు మంచి ప్రసంగికుడు, అణిగి మణిగుండు. నువ్వు మంచి కాపరివా? అణిగి మణిగుండు. నువ్వు సంఘ పెద్దవా? అణిగి మణిగుండు. నువ్వు ఏ దేవుడు వరమిస్తే అన్నిట్లో అణిగి మణిగుండు. ఎక్కడ ఎవరైతే తగ్గించుకుంటారో ఆయన బలమైన హస్తముల కింద ఎవరైతే అణిగి మణిగుంటారో వారిని తగిన సమయం అంది చెప్పండి హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే మనం ఎప్పటికీ పడిపోం. మనల్ని మనం హెచ్చించుకుంటే చెప్పండి ఖచ్చితంగా పాపంలోని ఉరులోని పడిపోతాం. అందుకే పబ్లిసిటీ కాలం మీద గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ చూస్తే పబ్లిసిటీ కోసం ఏడుస్తుంది, ఇన్స్టా చూస్తే పబ్లిసిటీ కోసం ఏడుస్తుంది, యూట్యూబ్ చూస్తే పబ్లిసిటీ కోసం చచ్చిపోతున్నారు. ఒకరి మీద కామెంట్లు, దుమ్మెత్తి పోసుకోవడాలు, మాట్లాడుకోవడం, ఎటకారం చేసుకోవడం, చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. కానీ మనం పబ్లిసిటీ కోసం బతకడం కాదు. మనం ఎవరి కోసం చెప్తున్నాం చెప్పండి? ప్రభు కోసం బతుకుతున్నాం. మనం ఈ సమాజంలో ఎదగాలన్నా ఆయన చేతుల కింద ఉండాలి. ఈ సమాజంలో ఓడిపోవాలని చెప్పండి ఆయన చేతుల్లో జరగాలి. మన జీవన విధానం మనుగడంతా ఎవరి చేతిలో చెప్పండి? ఆయన చేతిలో. అందుకే యేసుప్రభు సూత్రం చెప్పాడు, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. ఎవడైతే ఈ పబ్లిసిటీలో తనను తాను హెచ్చించుకుంటాడో ఖచ్చితంగా మీరు చూస్తూ రాసి పెట్టుకోండి, ఆ పబ్లిక్కే వాడిని ఒక రోజు తినేస్తుంది. ఏ నోరు పొగుడుతుందో ఆ నోరే తిడుతుంది. ఎవరైతే అందలాలు ఎక్కిస్తారో
వాళ్ళే కింద పడేస్తారు. అది రాజకీయ నాయకులు కూడా జరిగేది అదే. కావాలని చూడండి, 5 సంవత్సరాలు పొగుడుతారు, మళ్ళీ ఇదే పబ్లిక్ ఏం చేస్తారు చెప్పండి, ఇంకా 5 సంవత్సరాలు పొగుడుతారు. ఈ జనాలు ఎప్పుడు ఒకరిని పెట్టుకోరు, ఈ జనాల్ని నమ్మొద్దు. మనం చూడాల్సింది ఎవరు చెప్పిన, ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారట, రోగులు వచ్చారట, సామంతులు వచ్చారట, పోలీసులు వచ్చారట, రోమ అధికారులు వచ్చారట, అందరూ వచ్చారట. యేసుప్రభుని పొగుడుతున్నారట, నిన్ను రాజుని చేసేస్తాం అన్నారట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి, ఇంత ఫాలోయింగ్ ఉన్న తర్వాత నేను రాజు అవ్వకపోతే అని చెప్పి రాజు అవుతానన్నాడా? తప్పించుకుని పోయాడు. నేను వచ్చింది ఈ ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, నేను వచ్చింది దేనికంటే నా దేవుడిని కనపరచడానికి. నాకు అన్నం లేకపోయినా తండ్రిని కనపరుస్తాను, నాకు నీళ్లు లేకపోయినా దేవుడిని కనపరుస్తాను. నేను ఎక్కడున్నా నలుగురికి దీవెనకరంగా ఉంటాను తప్ప నలుగురి మీద పేరు నేను చెప్పండి సంపాదించు. అందుకే తన రాజుని చేస్తానంటే వద్దండి. అందుకే పబ్లిసిటీ కావాలా, ప్రభువు కావాలని ఈరోజు నీ ప్రశ్న నీ కళ్ళ ముందుకు వస్తే నీ నోటంట నీ మనసులోంచి రావాల్సింది ఏంటి చెప్పండి, నాకు పబ్లిసిటీ వద్దు చెప్పండి, ప్రభువే కావాలి. నీ ఇంట్లో నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు ప్రభువు నమ్మిన దానివైతే నువ్వే అందరినీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎవరు పొగడకపోయినా పర్లేదు. నువ్వు సంఘ పెద్దవైతే నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు సంఘ పెద్దవి కనుక నువ్వే అందరినీ చెప్పండి అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ప్రభు అలాగా ఉన్నాడు కనుక. నీకెవరు మేలు చేసినా చేయకపోయినా నువ్వే మేలు చేయాలి. ఆ చేసిన మేలు ఎక్కడ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన ప్రభు మేలు చేసి ఎవరికి చెప్పండి చెప్పలేవు. ₹10 పులిహార పొట్లం పంచి 100 రూపాయలు పబ్లిసిటీ ఫేస్బుక్లో వాట్సాప్లో చేయకండి. ఎందుకంటే మనం పెట్టామన్న సంగతి తిన్నోడికి తెలుసు, మనం పెట్టామన్న సంగతి చెప్పండి దేవుడు తెలుసు. నువ్వు చేసింది మంచిదైతే ఆ మంచికి తగిన ప్రతిఫలం చెప్పండి ఆయన అనుగ్రహిస్తాడు. మీకు మేలు కొని నేను చెప్తున్నాను, ఈ పబ్లిసిటీ జోలికి పోకండి. దీన్ని పాప్ కల్చర్ అంటారు, దీన్ని పబ్లిసిటీ అంటారు, దీన్ని ప్రాస్పరిటీలో వచ్చిన మరొక దరిద్రపు క్రిస్టియన్లకు వచ్చినట్టు చెప్పిన ప్రజల్ని పోగేసుకోవడం అంటారు. ఇది మనకొద్దు. మన సంఘానికి 5,000 6,000 మంది రాపోయినా పర్లేదు, కానీ 5,000 వచ్చినా చెప్పండి తగ్గించుకునే వాళ్ళు ఉంటే చాలా అనుకుంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు సంఘాలు కూడా ఏం పిచ్చెక్కిపోయిపోయింది చెప్పిన, మా సంఘానికి 8,000 మంది వస్తారని చెప్తున్నారు వీళ్ళు. మీరు అందరూ అక్కడ ఉంటారు, మీకు రిజర్వేషన్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి. 8,000 మంది వస్తారు కదా, చెట్టు కింద కూర్చుని ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళే దేవుడికి నచ్చుతారు. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో ఆయనే వారికి నచ్చుతారు. పెద్ద పెద్ద లైట్లు పెట్టి, పొగలు పెట్టి, హడావడి చేసి, లక్షల రూపాయలు తగలెట్టి, పబ్లిసిటీ చేసి, ఇన్ని వ్యూస్, ఇన్ని ఆన్లైన్ లైవ్, ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇవన్నీ దేనికి? ఇవన్నీ పరలోకం తీసుకెళ్ళే కాదు చెప్పండి, దేవుని ఎదుట దిగంబరులుగా మనం నిలబెట్టాం. అందుకే సాధ్యమైనంత వరకు నేను పాటిస్తాను, నీకు పాట ఇవ్వకపోయినా ఏం బాధపడకు, ఇదో పబ్లిసిటీ గుర్తుపెట్టుకో, వదిలే. నేను ఇక్కడ గౌరవించకపోయినా పట్టించుకోకు. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది చెప్పండి, ఎవరు మనల్ని పొగడాల్సిన అవసరం లేదు. మనం దేవుని వాక్యం వినడానికి వచ్చాం, వాక్యం వింటాం. మనల్ని ఎవరిని పిలిచినా, మనల్ని ఎవరు గౌరవించిపోయినా పర్లేదు, మనల్ని ఎవరు పైన ఎట్టకపోయినా పర్లేదు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన రాకపోకలు ఆశీర్వదిస్తాడు. మన ప్రభు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన పరువు కాపాడడానికి తన పరువుని కలవరిగిరి మీద తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కలవరిగిరి మీద తన పరువును పోగొట్టుకున్నాడు, మన పరువుని కాపాడాడు. నిత్యత్వంలో సింహాసనం ఇస్తాడు, అక్కడ దానికోసం ఆలోచించండి తప్ప ఈ భూమి మీద ఏ గౌరవ మర్యాదల కొరకు చెప్పండి ఆలోచించకండి. పబ్లిసిటీ వద్దు, ప్రభు పరిచర్యలో ప్రభువును ప్రేమిస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు మనం దీవించిన కాక.